హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మనోరంజితం నవలలోని 3వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి 3వ భాగంలోకి వెళ్లే ముందు ఇప్పటిదాకా జరిగిన కథ ఏమిటో చూద్దామా? మహిమ వాళ్ళ అమ్మ వసుంధర గారు మనోరమ ఆహ్వానం మీద వాళ్ళ ఇంటికి వెళతారు. వసుంధర తన అనుభవాలు చెబుతూ మందు వ్యసనం నుంచి బయటపడలేక తన భర్త చనిపోయాడని, కుటుంబం అండదండలు లేకపోయినా మహిమను తనొక్కతే ఎలా పెంచిందో ఆ వివరాలన్నీ మనోరమకు చెబుతుంది. మనోరమ కూడా వాళ్ళ అబ్బాయి అభిరామ్ గురించి చెప్పటం మొదలు పెడుతుంది. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండే అభిరామ్ చిన్నతనంలోనే 2-3 నాటకాలు రాసి అందరి ప్రశంసలను పొందుతాడు. అభిరామ్ రచనాశక్తికి, భాషా జ్ఞానానికి మనోరమ కూడా మురిసిపోతుంది. దాంతో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అహంకారిగా తయారవుతాడు అభిరామ్. స్నేహితులతో సరదాగా మొదలుపెట్టిన మందు అలవాటు క్రమేపీ వ్యసనంగా మారిందని చెబుతుంది మనోరమ. ఆ తర్వాత ఏం జరిగిందో 3వ భాగంలో వినండి. విన్నారుగా, ఇక కథలోకి వెళ్దామా? మనోరంజితం నవలలోని 3వ భాగం. లేదన్నట్లుగా తల ఊపిన మనోరమ ఒక క్షణం ఏదో ఆలోచించినట్లుగా చూస్తూ, అంటే ఆ పని చేసింది నువ్వేనా మహిమా అని అడిగింది ఆశ్చర్యంగా. మహిమ చిరునవ్వుతో అవునన్నట్లుగా తల ఊపింది. అంటే నీకు ఈ విషయాలన్నీ ముందే తెలుసన్నమాట. నువ్వు బాగా ఆలోచించి నిర్ణయించుకుంటావని మీకు తెలియటము మంచిదని నేను చెప్పుకొస్తున్నానే అంది మనోరమ. మనోరమ మాటలకు మహిమ వదనంలోకి మళ్లీ చిరునవ్వు వచ్చింది. అభిరామ్తో తొలి పరిచయం జరిగిన రోజు కళ్ల ముందు కదలాడింది. ఆ రోజు రెస్టారెంట్లో ఫ్రెండ్తో కలిసి టిఫిన్ చేసి వస్తుంటే ఆఖరి వరుసలో కూర్చున్న అతను దారికి అడ్డంగా కాళ్ళు బారజాపటం వలన తన స్నేహితురాలు కాలు అడ్డం తగలటంతో ముందుకు తూలింది. తను చేయి ఆసరాగా ఇచ్చి పడకుండా పట్టుకుని ఆపింది. అతని ప్రవర్తనకు కోపం వచ్చింది. మనిషిని చూడగానే తాగిన మైకంలో ఉన్నాడని ఎవరికైనా తెలిసిపోతుంది. వచ్చిపోయే వాళ్ళని చూడనవసరం లేదా? కళ్ళు కనపడటం లేదా? గట్టిగా అడిగింది. మూసుకుపోతున్న కనురెప్పలను కష్టంగా తెరిచి చూస్తూ, కళ్ళు పెద్దగా బాగానే ఉన్నాయి, కనపడుతున్నాయి, కాజల్ ప్రకటనకి సరిపోతాయి. నాకు తెలిసిన యాడ్ ఏజెన్సీ వాళ్లకు మీ గురించి సిఫారసు చేయనా అన్నాడు. నేను నా కళ్ళ గురించి మాట్లాడలేదు. అవి ఎలా ఉంటాయో మీరు చెప్పనక్కర్లేదు, నాకు తెలుసు. ఆరోగ్యకరమైన మంచి అలవాట్లున్న వాళ్ళ కళ్ళు బాగానే ఉంటాయి. మందు మత్తుతో ఉబ్బిపోయిన మొహాన్ని, మూసుకుపోతున్న మీ కళ్ళను ఒక్కసారి చూసుకోండి అంది ఎగతాళిగా. అతను అలా మాట్లాడినందుకు అలాగే అతనికి సమాధానం చెప్పాలనిపించింది. పరీక్షలు పూర్తయ్యాయని సరదాగా టిఫిన్ చేద్దామని ఫ్రెండ్తో రెస్టారెంట్కి వస్తే అనవసరమైన గొడవలో చిక్కుకోవాల్సి వచ్చిందనే చిరాకుతో కోపంగా మాట్లాడింది. అతని పక్కనున్న ఫ్రెండ్ సారీ చెప్తున్నట్లుగా సర్ది చెప్పాడు. తాగిన మైకంలో ఏదో అన్నాడు, గొడవ పెద్దది చేయడం ఎందుకండి, వదిలేయండి సిస్టర్. సమాధానపడి ఊరుకుని అడుగు ముందుకేస్తుంటే అతను రెచ్చగొడుతున్నట్లుగా నవ్వి, ఊరుకోక ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వమని చూద్దాం అన్నాడు. అవును, బాగానే గుర్తు చేశారు. పగలు రాత్రి తేడా లేకుండా తాగటమే కాకుండా అమ్మాయిలను అల్లరి పెట్టే మీలాంటి వాళ్ల గురించి కంప్లైంట్ ఇవ్వకపోతేనే తప్పవుతుంది అంది. అప్పుడు అక్కడికి 4 అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉందనే విషయం గుర్తుకు వచ్చి పంతము పెరిగింది. బయటకు వచ్చాక అటువైపు వెళ్తుంటే ఫ్రెండ్ వద్దని వారించినా వినలేదు. అవమానకరంగా మాట్లాడిన వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందేనంటూ ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. తమని అక్కడే కూర్చోమని చెప్పి ఎస్ఐ 2 కానిస్టేబుల్స్ని ఆ రెస్టారెంట్కి పంపించాడు. దగ్గరే కాబట్టి తొందరగానే వాళ్ళిద్దరినీ తీసుకురావడం జరిగిపోయింది. నిర్లక్ష్యంగా తన వైపు చూసిన అతను, ఏం జరుగుతుందని అనుకుంటున్నారు? నన్ను జైల్లో పెట్టించగలమని అనుకుంటున్నారేమో పాపం అంటూ నవ్వాడు. అతని పక్కనున్న ఫ్రెండ్ వాళ్ళకి ఏవో వివరాలు చెప్పాడు. నాకు విషయం ఏమిటో అర్థమైంది. డబ్బు అధికారం ఉన్న వాళ్ళ పిల్లలు నేరం చేసినా అది నిరూపణ కాదన్నమాట. పైగా అరెస్ట్ చేసిన వాళ్లే తప్పు జరిగిపోయినట్లుగా ఒప్పుకుంటూ నిందితులకు సెల్యూట్ చేస్తారు. వాళ్ల పెద్దలు రాగానే సకల మర్యాదలతో సాగనంపుతారు. సిగ్గు లేకుండా పెద్దవాళ్లు తమ పిల్లల నేరాల్ని మాఫీ చేయించి ఘనకార్యం చేసినట్లుగా భావిస్తారు కాబోలు. నాకు కంపరంగా అనిపించింది. అయితే నా అంచనాకు విరుద్ధంగా జరిగింది అక్కడ. తాగిన మైకంలో ఉన్న తనయుణ్ణి తప్పించటానికి అతని తండ్రి పరిగెత్తుకు రాలేదు. తన క్రింద ఉద్యోగస్తులనైనా పంపించలేదు. పైగా నేరానికి తగిన శిక్ష వేసుకోమని సలహా ఇచ్చారట. వాళ్ల మాటల వల్ల తనకు ఆ విషయం అర్థమైంది. పెద్దగా నవ్వాలనిపించింది కూడా.
తనకు తెలియని ఆ అధికారి పట్ల గౌరవం కలిగింది. అలాంటి తండ్రులు ఉంటే ఏ కొడుకు తప్పు చేసి శిక్షను తప్పించుకోగలననే భ్రమలో ఉండడు. అలాంటప్పుడు నేరాలు కూడా చాలా వరకు తగ్గుతాయని అనుకుంది. అక్కడి నుండి వచ్చేస్తూ ఎస్ఐకి చెప్పింది, ఇతని తండ్రిగారెవరో, ఆయన స్థాయి ఏమిటో నాకు తెలియదు కానీ వారి పట్ల చాలా గౌరవభావం మాత్రం ఏర్పడింది. వారి వ్యక్తిత్వానికి నమస్కరించామని తెలియచేయండి. ఎందుకో గాని ఆ రోజు ఏదో విజయం సాధించినట్లుగా చాలా సంతోషం కలిగింది. నిజానికి అందులో తను సాధించిన ఘనత ఏం లేదు. గొప్పతనం అతని తండ్రిది మాత్రమే. నేరం చేసినవాడు కొడుకైనా సరే శిక్షార్హుడేనని భావించటం నిజంగా గొప్ప విషయమే. సమాజంలో అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారనే విషయమే తన్ని సంతోషపరిచింది. ఆ తరువాత 4-5 రోజులకే తను ఒంటరిగా బస్టాండ్లో నిల్చుని ఉండటం చూసి అతను దగ్గరకొచ్చాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం వలన ఒక క్షణం కొంచెం భయం కలిగింది. ఆ రోజు అలా చేసినందుకు గొడవ చేస్తాడేమోనని ఊహించింది. అతను మామూలుగా ఉన్నాడు. స్నేహపూర్వకంగా చిరునవ్వుతో పలకరించినట్లుగా చూసేసరికి నిశ్చింతగా అనిపించి తను చిరునవ్వు నవ్వింది. ఒక మాట అడగవచ్చునా? మర్యాదగా అడగగానే ఏమిటది అంది, ఎటువంటి బెరుకు లేకుండా. నేను తాగటం వలన ఏదైనా నష్టం అంటే ఆరోగ్యపరంగా నాకే గాని ఎవరికి ఇబ్బంది ఉండదుగా. తాగటం అనేది తప్పు చేసినట్లు కాదని నా అభిప్రాయం. అదేదో తప్పైనట్లుగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి హడావిడి చేయాల్సిన అవసరం ఉందా? కొంచెం ఎక్కువగా మాట్లాడటమో అనుచితంగా ప్రవర్తించటమో జరిగితే మాత్రం అది తేలిగ్గా తీసుకోలేనంత తప్పు అవుతుందా? అతను అలా సూటిగా అడిగేసరికి ఏం చెప్పాలో ఒక క్షణం తోచలేదు. మెల్లగా మాటలు కూడదీసుకుంటూ, నా ఉద్దేశంలో అది తప్పే అంది. ఎలా? ఎదురు ప్రశ్న వేశాడు అతను. తనకి సంకోచం కొంచెం తగ్గింది. మాటలు సాగించింది. ఎలా అంటే ఏం చెప్పను, నా అభిప్రాయాలు ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి నాకు తప్పుగానే అనిపిస్తుంది. నాకు గుర్తున్నది ఒక చిన్న కథ చెప్పనా? సరదాగా అడిగింది. తాగిన మైకంలో లేకపోతే అతను చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడనే అభిప్రాయం కలగటంతో అలా చనువుగా మాట్లాడగలిగింది. చెప్పండి అంటూ ఉత్సాహం చూపించాడు. మీలాంటి ఒక వ్యక్తి తన గురువుని ఒక ప్రశ్న అడుగుతాడు. ద్రాక్ష పళ్ళు తినటం, నీళ్లు తాగటం తప్పని ఎవరూ అనరు. వాటితో తయారు చేసేదాన్ని తాగటం మాత్రం తప్పెలా అవుతుంది అని. దానికి గురువుగారు చెప్పిన సమాధానం ఏమిటో తెలుసునా? మట్టి పడినా నీళ్లు పడినా మన తలకి అపాయం ఏమీ కలగదు. అలాగని మట్టి నీటిలో నానబెట్టి చేసిన ఇటుకతో తల మీద బాధితే ప్రమాదం జరగకుండా ఉంటుందా అని ప్రశ్నించేసరికి విషయం అతనికి అర్థమైంది. మీకు అర్థమైందనుకుంటాను. తాగిన వాళ్ళు వాళ్ళ ఆరోగ్యానికే చేటు చేసుకుంటున్నట్లు కాదు, వివేకం కోల్పోయి ఎన్నో తప్పులు చేసే అవకాశం ఉంటుంది. అందువల్లనే తాగటం అనేది తప్పుగా అనిపిస్తుంది. అతను తన వైపు కళ్ళు విప్పార్చి చూసి ఒక్క క్షణం తర్వాత, మీ సమాధానం నాకు బాగా నచ్చిందండి అన్నాడు. చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి చకచకా వెళ్ళిపోయాడు. తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అతని పేరు చెప్పలేదు, తన్నే అడగలేదు. అదేమిటో అనుకుంది. మళ్ళా కలుసుకుంటానని అనుకోలేదు. కానీ జరిగింది విచిత్రంగా. బెంగళూరుకి తన ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళినప్పుడు తను ట్రైనీగా చేస్తున్న డీ అడిక్షన్ సెంటర్కి తను వెళ్ళింది. అక్కడ అతను కనిపించేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది. తన ఫ్రెండ్ ఉషా, అతను నీకు తెలుసా అని అడిగింది తన ఆశ్చర్యాన్ని గమనించి. ముఖపరిచయం కొంచెం ఉంది కానీ పేరు కూడా తెలీదు అని చెప్పింది. అప్పుడు ఇద్దరినీ పరిచయం చేసింది ఉషా. అతని పేరు అభిరామ్ అని అప్పుడే తెలిసింది. తర్వాత తనతో చెప్పాడు, మితిమీరిన మందు అలవాటును తగ్గించుకోవడానికి ఒకసారి ఇక్కడికి వెళ్ళమని పంపిస్తే ఆ డబ్బును డ్రింకుకు ఖర్చు చేసేసి ఫ్రెండ్ రూమ్లో ఉండిపోయాడట. అది తెలిసి తండ్రి కోపంతో చిందులు వేసి తిట్టినా పట్టించుకోలేదట. ఏవో చిన్న చితక ఉద్యోగాల్లో చేరటం, ఈ అలవాటుతో దేనిలోనూ నిలకడగా ఉండకపోవటం అలవాటుగా మారిపోయిందట. ఆ దశలోనే తన పరిచయం కలిగిందని చెప్పాడు. బస్టాప్లో తను చెప్పిన మాటల ప్రభావంతో మందు అలవాటును మానేయాలని గట్టిగా తీర్మానించుకుని అప్పుడు తనంతట తానుగానే నిర్ణయం తీసుకుని అక్కడ చేరానని చెప్పాడు. తనకి అదంతా అద్భుతంగా తోచింది. నిజంగా నిజమేనా? తన మాటల ప్రభావంతో అలా మంచిదారిలోకి మళ్ళాలని అనుకున్నాడా? తన ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా అయ్యింది. అతని వైపు ఇష్టంగా చూసింది. తన మాటలకు అంతగా విలువ ఇచ్చిన వ్యక్తి పట్ల అలాంటి ఇష్టం కలగటంలో అసహజమేముంది? ఉషతో 4-5 రోజులు గడిపి ఇంటికి వెళ్ళిపోవాలనే ఆలోచనతో బెంగళూరుకి వచ్చింది. అయితే అక్కడ అనుకోకుండా అభిరామ్తో మళ్లీ పరిచయం కలగటమే కాదు, కొద్ది కాలంలోనే బలమైన ఆకర్షణ, ఆసక్తి ఏర్పడటంతో
తను ఉషతో పాటుగా అక్కడ పనిచేయాలనే నిర్ణయానికి వచ్చింది. కేవలం సేవా దృక్పథంతోనే పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పగానే ఆ సెంటర్లో వాళ్ళు అందుకు అంగీకరించారు. ఈ విషయం తెలిసి అభిరామ్ కూడా ఆనందం వ్యక్తపరిచాడు. అతనిని దగ్గరగా పరిశీలించటం, తరచుగా కలుసుకోగలగటంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. ఉష 2 గదులున్న చిన్న పోర్షన్లో అద్దెకు ఉంటుంది. తను ఉండటానికి సౌకర్యంగానే ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు ఉదయమే తాము ఉంటున్న ఇంటికి అభిరామ్ వచ్చాడు అడ్రస్ తెలుసుకుని. అప్పటి వరకు ఇంటికి ఎప్పుడూ రాలేదు కానీ అవకాశం దొరికినప్పుడు ముగ్గురు అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉండటం జరుగుతూనే ఉంది. ఆ రోజు ఆదివారం కాబట్టి డ్యూటీ లేదు గనక ఇద్దరూ పక్కల మీద బద్ధకంగా దొర్లుతున్న సమయంలోనే అభిరామ్ చేతిలో 2 పాల ప్యాకెట్స్తో గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యేసరికి తన ఆశ్చర్యంగా, మీరు ఇదేమిటి ఇలా ఎలా రాగలిగారు అని అడిగింది. ఇటువైపు ఎప్పుడూ రాలేదు కానీ ఉషగారు ఇక్కడే ఉంటున్నట్లు అడ్రస్ తెలుసు, దాని ప్రకారం వచ్చేశాను. ఎందుకో గాని ఈరోజు మీ ఇద్దరికి ఉదయం పాయసం చేసి తినిపించాలనిపించింది అన్నాడు. గుడికి వెళ్ళొచ్చినట్లు గుర్తుగా నుదుటి మీద చిన్న కుంకుమ బొట్టు ఉండటం చూసి, ఓ ఈరోజు మీ పుట్టినరోజు అవునా అంది. అతను చిరునవ్వుతో అవునన్నట్లు తల ఊపాడు. ఇద్దరూ నవ్వుకుంటూ సరదాగా వంటగదిలోకి వెళ్లారు. అవును, పాయసం వండాలంటే పాలు ఒక్కటే సరిపోవుగా, బియ్యం ఉన్నాయి కానీ బెల్లం ఉన్నట్లు లేదు. ఈ వీధి చివరే షాపు ఉంది, వెళ్ళి తీసుకొద్దాం అంతననగానే ఇద్దరూ వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ బెల్లం తెచ్చారు. అప్పటికి ఉష కూడా వంటగదిలోకి వచ్చింది. పాయసం తయారవుతూ ఉండగా తను మళ్ళీ అంది, యాలకులు జీడిపప్పు కూడా లేవు, షాప్కి వెళ్ళి అవి తెచ్చేద్దామా అనగానే రెడీ అన్నట్లుగా అభిరామ్ నిలబడ్డాడు. వెంటనే ఉష కొంచెం కసురుతున్నట్లుగా అంది, అవి 2 లేనంత మాత్రాన ఏం పర్వాలేదు, ఉంటే ఇంకొంచెం రుచి పెరుగుతుంది కానీ పాయసానికి అత్యవసరం ఏం కాదు. చిక్కటి పాలు సరిపడా తీపి ఉంటే బాగానే ఉంటుంది. తిన్నాక సాయంకాలం వరకు బయట తిరుగుతూ కాలక్షేపం చేదురుగానిలే, ఇప్పుడు వెళ్ళనవసరం లేదు. ఆ మాటకి అభిరామ్ నవ్వుమొహంతో ముందు గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు. తనకి కొంచెం కోపం వచ్చింది. ఏమిటే నీ ఉద్దేశం? అవి ఇవి తేవాలనే వంకతో మేము తిరుగుతున్నామని నీ ఉద్దేశమా? అయినా కొత్తగా మమ్మల్ని ఇద్దరినే వెళ్ళి రమ్మంటున్నావేంటి అంటూ నిలదీసింది. అభిరామ్ ఈవేళ తన పుట్టినరోజంటూ ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆ మాత్రం నేను ఊహించలేనా? కేవలం నీతో కాలక్షేపం చేయాలనే కోరికతోనే. నాకు నిజంగానే ఈవేళ ఎక్కడికి కదలాలని లేదు, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటా. నువ్వు అవునన్నా కాదన్నా మీ మధ్య కొత్త బంధం ఏర్పడుతుందని నాకు అర్థమవుతోంది. నేనిచ్చే సలహా ఏమిటంటే అభిరామ్ గురించి బాగా ఆలోచించమనే. ఉష మాటలకు తను నిట్టూర్చి, సరేలే నువ్వు ఆలోచించమనే సలహా ఇస్తున్నావు, నేను తన ఆలోచనలు అస్తమాను మనసులోకి రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నా, కానీ వీలవటం లేదు. తన గురించి ఒకటే ఎడతెగని ఆలోచనలు అంది. ఆ మాట చెప్తున్నప్పుడు అప్రయత్నంగా తన మొహం క్రిందికి వాలిపోయింది. పెదవులపైకి నవ్వు రాకుండా నొక్కి పట్టింది. ఉష గలగల నవ్వింది. చూసావా, నిజాయితీగా నిజం ఒప్పేసుకున్నావు. ఇక అనవసరమైన ఆలస్యం చేయకుండా ఈరోజు ఇద్దరూ ఒక మాట అనుకుని మీ పెద్దవాళ్లతోనూ చెప్పేస్తే బాగుంటుంది. ఇందుకోసమైనా ఈరోజు మీరిద్దరే బయటికి వెళ్ళిరండి. అది తనకి నిజమేననిపించింది. ముగ్గురూ కలిసి సరదాగా పాయసం తిన్నాక అభిరామ్తో తను బయలుదేరింది. ఉత్సాహంగా ఊరంతా తిరిగారు. ఎవరు ఎప్పుడు లేవనెత్తారో తెలియకుండానే పెళ్లి ప్రస్తావన వచ్చింది. మా అమ్మ ఇప్పటి వరకు నేను అడిగింది ఏదీ కాదనలేదు, ఇప్పుడు కాదందనే నమ్మకం నాకుంది. అంటే నా వైపు నుండి ఎటువంటి అభ్యంతరం ఉండదు అని తను చెప్పగానే అభిరామ్ అన్నాడు, మా ఇంట్లో కూడా మా అమ్మ నుండి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఒకవేళ ఏ కారణంతోనైనా కాదన్నా తన్ను ఒప్పించడం పెద్ద కష్టం కాదు. మా నాన్న నుంచి మాత్రం తప్పకుండా వ్యతిరేకత వస్తుంది, కానీ నేనేమాత్రం లెక్క చేయను. నిజం చెప్పాలంటే నా జీవితంలో మా నాన్నే ఓ విలన్. ఎప్పుడు అవకాశం వస్తుందా క్రమశిక్షణ అంటూ కొరడా జుళిపిద్దామా అని ఎదురు చూస్తుంటారు. మరి అప్పుడు అలాంటి కొరడా దెబ్బలు తినటం మంచిదే. పిల్లలు దారి తప్పకుండా ఉంటారు, ఆరోగ్యము బాగుంటుంది. తల్లిదండ్రులకి పిల్లల పట్ల అలాంటి తాపత్రయం తపన ఉంటాయి. ముందు ముందు మీకు ఈ విషయం అర్థమవుతుంది. తన మాటలకు ఇద్దరూ సరదాగా నవ్వుకున్నారు. అలా నిర్ణయించుకోగానే మనసంతా తేలికైనట్లు చాలా హాయిగా అనిపించింది. ఇక 4 రోజుల్లో అభిరామ్ డిశ్చార్జ్ అయి వెళ్ళిపోవచ్చును కాబట్టి ఇక తను ఇంటికి బయలుదేరి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇంటికి వచ్చాక తల్లికి విషయం చెప్పింది. తన అంచనా ప్రకారం కాకుండా తల్లి అభ్యంతరం చెప్పేసరికి అయోమయమైపోయింది. తల్లి తన అనుభవాల వల్ల తన భవిష్యత్తు గురించి భయపడుతోందని అర్థమై
నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆ అలవాటుకు మళ్ళీ బానిస అవడని అభిరామ్ పట్ల తనకు నమ్మకం ఏర్పడింది. అందుకే తల్లి భయాన్ని తేలిగ్గా కొట్టిపారేసింది. తనతో పాటు అభిరామ్ వాళ్ళింటికి తల్లిని రమ్మని అడిగితే తనకిష్టం లేదని ససేమిరా రానని చెప్పేసింది. అయినా సరే తను ఒంటరిగా వెళ్ళొచ్చి అభిరామ్ తల్లితో జరిగిన సంభాషణను అంతా వివరించి చెప్పేసరికి తల్లి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. కన్న తల్లి తన కొడుకు వ్యసనం గురించి చెప్పి పెళ్లి సంబంధాన్ని కాదనుకుంటుందా? తనకు పరిచయం లేని అమ్మాయి భవిష్యత్తు గురించి ఆలోచించి తొందరపడవద్దని సలహా ఇవ్వగలుగుతుందా? అభిరామ్ తల్లిదెంత మంచి మనసో అర్థమై అలాంటి అత్తామామలు ఉంటే కూతురికి భరోసా ఉంటుందనే ఆలోచన ఏర్పడి కొంచెం ముభావంగానే అయినా పెళ్లికి అంగీకారం తెలియచేసి ఆ రోజు కూతురుతో కలిసి అభిరామ్ ఇంటికి రావడం జరిగింది. మహిమ పెదవులపైకి వచ్చిన చిరునవ్వును చూసి వసుంధర, మనోరమ ఇద్దరూ ఒకేసారి అడిగారు, ఏం ఆలోచిస్తున్నావు అని. మహిమ ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటపడి నవ్వు మొహంతో ఏం లేదు అనేసింది. మహిమకు ఏం గుర్తుకొచ్చిందో అర్థమైనట్లుగా ఇద్దరూ మహిమ వైపు చిరునవ్వుతో చూశారు. తర్వాత అందరూ అలా కుటుంబాల గురించి కొన్ని వివరాలను చెప్పుకోవడం జరిగింది. అప్పుడు పెళ్లి ఏర్పాట్ల గురించి ప్రస్తావన వచ్చింది. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారులే అన్నట్లుగా మహిమ లేచి నిలబడింది అలా బయటకు వెళ్ళొద్దామనే ఆలోచనతో. మనోరమ, నువ్వు ఉండమ్మా, మేం నిర్ణయించుకోవటం కాదు, పెళ్లి గురించిన అన్ని విషయాల్లో మీ అభిప్రాయాలు అవసరమే. అభి, నువ్వు కూడా పెళ్లి ఎలా జరగాలన్న దాని గురించి ఒక అభిప్రాయానికి వచ్చే ఉంటారేమో అంది. వసుంధర కూడా చిరునవ్వుతో, అవును, పెళ్లికి నిర్ణయం మీదే, మేం అభ్యంతరం చెప్పినా లెక్క చేయలేదు. అలాగే ఏర్పాట్ల గురించి మీ ఆలోచన చెప్పేస్తే మేము అదే చేస్తాం అంది. మహిమ కొంచెం సిగ్గుగా నేల చూపులు చూస్తూ, దాని గురించి మేమేం అనుకోలేదు, ముందుగా మీ అంగీకారం తీసుకోవాలని అనుకున్నాం అంతే అంది. అంగీకారం తీసుకోవడం అంటే సరేనంటూ తల ఊపే వరకు మంకుపట్టు పట్టడం అంతేగా అంటూ చిన్నగా నవ్వింది వసుంధర. మనోరమ కూడా చిరునవ్వుతో చూసింది మహిమ వైపు. మీరు అభిరామ్తోనూ వాళ్ళ నాన్నగారితోనూ మాట్లాడి ఎలా నిర్ణయించినా అమ్మకి నాకు అభ్యంతరం ఏముండదు, అంగీకారమేనండి అంది మహిమ మనోరమతో. సరే, తొందర ఏముంది, అభి కూడా ఇక్కడికి వస్తున్నాడుగా, అప్పుడు మళ్ళీ అందరం కలిసి మాట్లాడుకుందాం అంది మనోరమ. ఆ విషయం అక్కడితో అలా ముగింపుకు వచ్చింది. ఇంకో 5 నిమిషాలు కాలక్షేపం కబుర్లు చెప్పుకున్నాక వసుంధర, మహిమ సెలవు తీసుకుని బయలుదేరారు. ఇంతటితో 3వ భాగం సమాప్తం. వచ్చే వారం 4వ భాగంతో కలుద్దాం.